అంకుల్ నిబ్బి చిన్న బేబీ. నువ్వు నన్ను నిబ్బి అనొద్దు, నాకు 20 years. సర్లే. నాట్ నిబ్బి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాను నేను. ఏంటంటే మొన్న కొంతమంది ఒక మాట అన్నారండి, వ్యూస్ కోసం మీరు ఫేక్ వీడియోస్ తీస్తున్నారు, వ్యూస్ కోసం అబద్ధాలు చెప్పారు అని. తెలియదు, ఏదైనా నాకు 4 రోజులకు మర్చిపోతా, కానీ 5 రోజైనా కూడా ఆ విషయం నా బ్రెయిన్లో అలాగే తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. నేను స్వాతి అగ్రికల్చర్ అని చాలా మంచి వీడియోస్ తీసేటప్పుడు కొంతమంది నన్ను సొల్లు వీడియోస్ తీస్తున్నావు అని చెప్పారు. ఆ రోజు వాళ్ళు చెప్పడం వల్ల ఏమైందంటే నా లైఫ్ ఇలా వెళ్తున్న లైఫ్ ఇంకోలా వెళ్ళిపోయి నేను చాలా బాగుపడ్డా వాళ్ళు ఇచ్చిన ఒక్క చిన్న సలహాతోటి. ఎందుకంటే నేను సొల్లు వీడియోస్ తీయడమే స్టార్ట్ చేశాను. అలా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చెప్పారో వ్యూస్ కోసం మీరు ఫేక్ వీడియోస్ తీస్తున్నారు అని, నేను తొందరలోనే వ్యూస్ కోసం వీడియోస్ తీస్తానండి. కేవలం వ్యూస్ కోసం, కేవలం డబ్బులు సంపాదించడానికి ఫేక్ వీడియోస్ తీస్తాను. అది నా విలేజ్ రాజాలో తీయను. ఎందుకంటే విలేజ్ రాజా వ్లాగ్స్ అనేది నా ఫ్యామిలీ, మీకు తెలుసు. అది నేను ఎన్నోసార్లు చెప్పాను. నా వ్యూస్ నేను గెయిన్ చేసుకోవాలంటే నాకు పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఎన్నో ఛానల్స్లో నేను వీడియోస్ తీయచ్చు. బట్ ఈ విలేజ్ రాజాలో మాత్రమే నా నిజమైన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, మీరందరూ కేవలం విలేజ్ రాజా వ్లాగ్స్ మాత్రమే చూడండి. దయచేసి బయట ఏ ఛానల్లో ఏ వీడియో నాది వచ్చినా కూడా చూడకండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు. ఇలా ఎవరైతే నాకు, ఎందుకంటే నా ఫస్ట్ నుంచి అండి నేను ఏంటంటే ఎర్రిపప్పలాగా ₹1 డబ్బులు తీసుకోకుండా చాలా ఛానల్స్కి ప్రమోషన్ చేసేవాడిని. నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు అని. ఒక అక్క ఏం చేసింది తెలిసిన, అబద్ధం చెప్పింది. నా దగ్గర 2000 డబ్బులు తీసుకొని రాజు ప్రమోషన్ చేశాడు అని. ఆ మాట అనగానే ఏంటంటే ఐడియా బాగుందిగా అని ఆ రోజు నుంచి 2000, 5000, 20000, ఒక పూటకు 1,00,000 కూడా తీసుకున్నా. అంటే బాగుపడ్డది. సో అలా ఏంటంటే ఈ కామెంట్స్ ఎవరైతే సో కాల్డ్ మీరు వ్యూస్ కోసం చేశారు, వ్యూస్ కోసం చేస్తున్నారు, ఫేక్ ఇవన్నీ అన్నోళ్ళకి చాలా థ్యాంక్స్. మీ రుణం నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. మీరు ఇచ్చిన అద్భుతమైన సలహాని నేను యాజ్ ఇట్ ఈజ్గా వాడుతాను. అండ్ మోరోవర్ ఏంటంటే ఏదైనా చేసే ముందర చెప్పే అలవాటు నాకు ఉంది. ఈవెన్ నా లవర్తో లేచిపోయేటప్పుడు నేను చెప్పి చేశాను, సీరియస్లీ, ఒక వీడియో తీసి పెట్టి. ఇప్పుడు కూడా ఫ్యూచర్లో నేను వ్యూస్ కోసం ఫేక్ వీడియోస్ తీస్తాను. ఎందుకంటే మన ఫ్యామిలీకి చెప్పాలి కదా మరి, మళ్ళీ లేకపోతే కనుక వాళ్ళ ఫ్యూచర్లో ఏంది రాజు ఇట్లా చేసినామంటే కనుక వాళ్ళకి ఒక ఐడియా ఉంటే. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన ముందు ఏంటంటే ఏడ క్లారిటీ కనపడుతున్నది, ఎండలో కొద్దిలే. సో ఫ్యూచర్లో మన వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి కదండి. ఎందుకంటే ఇక నుంచి నేను తీసుకోబోయేది ఫేక్ వీడియోస్ మన విలేజ్ రాజాలో తీయను, బయట అన్ని దానిలో చేస్తా. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే చూడండి. అండ్ నాకు ఇంకో డౌట్ కూడా ఉండేదిరా, మొన్న ఏంటంటే ఒక అక్క నాకు వచ్చి కామెంట్ పెట్టింది, వీళ్ళన్నీ మోసాలే చేసేస్తారు, వెంటనే వీళ్ళ ఛానల్ అన్సబ్స్క్రైబ్ కొట్టండి అని. సో నా విలేజ్ రాజా వ్లాగ్స్లో ఇంతవరకు నేను ఏ కామెంట్ పిన్ చేయలే. ఫస్ట్ టైం నాకు కూడా డౌట్ వచ్చింది, ఆ కామెంట్ పిన్ చేసావు కదా. సో ఎంతమంది అన్సబ్స్క్రైబ్ కొడతారా అని నేను ఆ కామెంట్ పిన్ చేశాను. యాక్చువల్గా ఎంతమంది అన్సబ్స్క్రైబ్ కొట్టారంటే ఒక 6 మంది ఎంతమంది అన్సబ్స్క్రైబ్ కొట్టారు, ఓ 10 మంది కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు. దానివల్ల ఏమైందంటే ఆ అక్క పెట్టింది మధ్యాహ్నం 1 గంటకు, ఈవినింగ్ 1 గంట కల్లా, నైట్ 8 కల్లా ఇంకొక 2 సబ్స్క్రైబర్స్ పెరిగారు. అంటే నేను చెప్పాలనుకుంది దీని ద్వారా ఏంటంటే, ఏదైతే సోకాల్డ్ నాకు లడ్డు రెడ్డి ఛానల్ యాక్సెస్ నా దగ్గర ఉంది, నేను వీడియో తీస్తే కనుక నేను ఎవడు అడిగేటోళ్ళు లేడు, అది నా ఛానల్. అండ్ మోరోవర్ దాంట్లో నా ముఖం చూసి సబ్స్క్రైబ్ కొట్టుకునేళ్ళే, ఎందుకంటే వీడియోస్ అన్నీ తీసింది నేను. సో నేను కావాలంటే నా లడ్డు రెడ్డి డెవలప్ చేసుకోవచ్చు. 8 lakhs ఉన్నదాన్ని 14 లక్షలు 20 లక్షలు చేసి పెద్ద యూట్యూబర్ కావచ్చు. అలా కాకుండా నా రాజు అలగడకు 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, దాన్ని కొంచెం పెంచుకోవచ్చు. నా రాజా వరకు 2 లక్షల సబ్స్క్రైబర్లు అరౌండ్ ఎంతో ఉన్నారు, కావాలంటే దాన్ని పెంచుకోవచ్చు. కానీ అవన్నీ వదిలేసి నేను నా పిల్ల విలేజ్ రాజా వ్లాగ్స్ ఎందుకు చేస్తానంటే, నేను ఎప్పుడూ చెప్పానండి, నేను యూట్యూబ్ మానేసి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నా సర్వైవ్ కోసం నేను తీస్తున్న వీడియోసే తప్ప, సొల్లు వీడియోస్ తప్ప. అండ్ మోరోవర్ ఏంటంటే నేను చాలా మంత్స్ ఇందులో కూడా తీయలేదు, ఇందులో నా విలేజ్ రాజా బ్లాగ్స్లో కూడా నేను తీయలేదు. చాలామంది రాజు ఎన్నో ఇయర్స్ కానీ చూస్తున్నాను, మిస్ అవుతున్నాము, ఏదో ఒకటి తీసిపెట్టు అంటే. సో ఇన్ని రోజులు నిజంగా అంత అలవాటు చేసింది నేనే కదా. సో వాళ్ళ కోసమని ఏదో ఒక వీడియో తీసి విలేజ్ రాజా బ్లాగ్స్లో వేస్తున్నా ఇన్ని రోజులు. బట్ ఇక నుంచి ఏంటంటే ఫేక్ వీడియోస్ తీసేసి మంచిగా, అంటే వాళ్ళు ఎవరన్నారు కదా డబ్బుల కోసం మీరు ఫేక్ వీడియోస్ తీస్తున్నారు, డబ్బుల కోసం మీరు ఫేక్ వీడియోస్ తీస్తున్నారని.
తొందరలోనే డబ్బుల కోసం ఒక ఫేక్ వీడియోస్ రాజు నేను తీస్తే కనుక ఎలా ఉంటాయి అనేది జనాలకు చూపిద్దాం అనుకుంటున్నా. అంటే మోసం చేసేటప్పుడు పక్కన వాళ్ళకి చెప్పకపోవచ్చు, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి కదా, మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడరు. కానీ అర్థం చేసుకుంటే బాగుండేది, మనం చెప్పినందుకు లేదు లేదు చేసుకుంటే బాగుండు. నేను మర్డర్ చేస్తానే వాళ్ళు సపోర్ట్ చేస్తారు మంచోళ్ళు. అంటే లేదు, ఎందుకంటే ఏది ఏమైనా వీళ్ళు అంటే మీ దయతో మీ పిల్లల దయతో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి అయ్యా అని అడుక్కుంటే ఇచ్చిన సబ్స్క్రైబర్లు కాదురా. అందుకోసం నాకు విలేజ్ రాజా బ్లాగ్ సబ్స్క్రైబర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కసారి కూడా నేను అడిగిండాను, మాట వరుసకు కూడా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని విలేజ్ రాజాలో నేను ఒక్కసారి కూడా అడిగినాను. ఆ సలహా ఇచ్చిన అక్క ఎవరో కానీ మీకు చాలా థ్యాంక్స్ అక్క. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే మంచి ఐడియా ఇచ్చినప్పుడు పాటించాలి. ఎందుకంటే వీళ్ళ వల్లే నా లైఫ్ ఈరోజు ఇలా ఉంది అండి. చాలా మంచి సలహాలు ఇస్తారు. అంటే ఏదైనా చేయగలుగుతున్నానంటే అది వాళ్ళ వల్లే. అండ్ ఈ సలహా ఇచ్చిన అక్కకైతే నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నువ్వు కూడా రేపు నుంచి ఫేక్ వీడియోస్ తీసి డబ్బులు బాగా సంపాదించి మీ అమ్మను కొద్దిగా చూసుకొని నన్ను బాగా చూసుకో, సరేనా? ఎందుకు మా మమ్మీని కొద్దిగా నిన్ను బాగా, మీ అమ్మకి ఎక్కువ చూసుకుంటే మీ అమ్మ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతాను నేను మధ్య. అలానే ఉండిద్ది ముసలోళ్ళు కదా. లేదులే, సరే ఇంకేంటి బా చెప్పాలబ్బా. ఇక్కడ రైట్ రా, ఏదో ఊరికి అట్లా అంటాం లేబ్బా, సరదా చెప్పు. ఏంటి సరదా? సరదా కోసం ఫేక్ వీడియోస్ తీయకుండా ఏం లేదు, దుమ్ము లేపుతా, మామూలు కూడా కాదు. ఏంది ఫేక్ వీడియోస్ నిజంగా తీస్తావా? అయ్యా చూస్తావా, శుద్ధులే చరిత్ర సృష్టిస్తా కొత్తది. అయినా యూట్యూబ్లో ఎన్నో ట్రెండ్లు సృష్టించానప్ప నేను, చాలా ట్రెండ్స్ ఉంటాయి. దాన్ని నేను ఏది కరెక్ట్ వాడుకోలే, బట్ దీన్ని మాత్రం పర్ఫెక్ట్గా వాడతా. ఎట్లా అంటే నాకు టాలెంట్ ఉంది కాబట్టి. నేను అలా అంటలేను, ఫేక్ వీడియోసే ఎందుకు? ఫేక్ వీడియోసే ఎందుకా? ఆ అక్క చెప్పింది వ్యూస్ కోసం ఫేక్ వీడియోస్ తీస్తామని చెప్పింది కాబట్టి నేను ఫేక్ వీడియోసే తీద్దామని నిర్ణయించుకున్నా. అది ఘోరమైన మోసం అండి, మామూలు వీడియోలు కాదు. అయ్యో ఇంకా ఒకటి చెప్పనా, చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి, అద్భుతం. అసలు రాజా నేనైతే కనుక వండర్స్ క్రియేట్ చేస్తా చూసుకో ఫేక్ వీడియోస్ తోటి. చెప్పి చేస్తేనే కదరా, మరి చెప్పకుండా చేయండి. దొంగతనంగా నాకు ఏది అలవాటు ఉండదండి, నేను చెప్తున్నాను కదా. ఏదైనా రాస్టిక్ పర్ఫార్మెన్స్లే ఉంటాయి నాయన్ని. అంటే మనసులోకి పెట్టుకొని పైకి నువ్వు నా చెల్లి అమ్మ, మీ అమ్మ నా సొంత తల్లి అట్లాంటివి ఏమి ఉండవు మనకు. ఏదైనా మనసులో ఏంటంటే నీకెందుకే అంటే నువ్వు ఇలా నిజాలు మాట్లాడుతున్నావు కదా. నేను చిన్నప్పటి నుంచి నిజాలే మాట్లాడతా. దరిద్రులు వాళ్ళే కొంతమంది అబద్ధాలు అంటారు, మెడతో చూసుకుంటూ. అవును, నిజాలు చెప్తే అబద్ధాలు అంటారు వాళ్ళు కాదు వాళ్ళకి. కానీ నా కైండ్లీ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ మై విలేజ్ రాజా సబ్స్క్రైబర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, దయచేసి నేను ఎక్కడ కనిపించినా కింద విలేజ్ రాజానా కాదా అని చూసి మాత్రమే వీడియో ఓపెన్ చేయండి, లేకపోతే అసలు ఓపెన్ చేయకండి. అది మనకు సంబంధం లేనిది, అది కేవలం డబ్బుల కోసం, డబ్బులు దొబ్బడానికే ఈ ప్లాను, సరేనా? కేవలం డబ్బులు దొబ్బడానికి ఈ డ్రామా, ఈ యాక్టింగ్, ఈ నటన, ఇవన్నీ ఇంకా మేము పర్ఫార్మెన్స్ ఇరగదిస్తాం రా, ఇంకా మామూలుగా ఉండదు అక్కడ, సరేనా? చెప్పుటి నేను కూడా అయితే అడుగు. ఇప్పుడు మా పొట్టేడు కూడా ఇట్రారా, ఇటు తిప్పుతున్నావు చెప్పు. నువ్వు కూడా భర్త అడుగు జాడల్లో నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏంది అంటే నువ్వు ఫేక్ వీడియోస్ తీస్తే నేను కూడా అలా తీయాలా? అంటే నువ్వు ఇప్పుడు భర్త అడుగు జాడల్లో నడవా? సరే నువ్వు ఒకసారి అడుగు, నువ్వు నడువు నేను నడుస్తాను. సరే నేను ఒకటి అడుగుతా, చెప్పే. ఇప్పుడు మంచి పేరు కావాలన్నా, కొంచెం చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, కొంచెం మనీ కావాలన్నా? రెండు కావాలి. నాకు 4 కావాలి. టాటా బై బై ఏముండదు. సో బహుశా అబ్బా నేను హైట్ పెరిగిన. సో దీన్ని పట్టించుకోకండి, ఇది కూడా రేపు నుంచి ఫేక్ వీడియోసే తీస్తుంది. నేను తీయను, నేను కుకింగ్ వీడియోస్ తీస్తా మంచిగా. సరే ఫేక్ వీడియోలు నేను తీయనే. తీయవా? అంటే ఇప్పుడు నువ్వు భర్త అడుగు జాడల్లో నడుస్తావా లేదా? భర్త ఆచి చూచి అడిగేస్తాడు, ఈ భార్య అట్ట కాదు, ఆచి చూచి అడిగేయదు, ఏదో ఒకటి ఎత్తాది, అందరితో తిట్టించుకుంటుంది. కాబట్టి వద్దు నాయన, నేను ఒక కుకింగ్ వీడియో పెట్టుకొని మంచిగా తీసి పెడతా, అప్లోడ్ చేస్తా అంతే. మహానటి చేస్తుంది మొత్తం డబ్బుల కోసం, ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తుంది. సీరియస్ గానే ఏంటిది కుకింగ్ వీడియోనే ఇస్తా నేను. సరే దీని సాగు అదేమన్నా సావని, నేనైతే ఫేక్ వీడియోస్ తీస్తాను.
అండ్ డబ్బులు సంపాదించాలండి, బాగా డబ్బులు సంపాదించాలి. ఎందుకంటే మనీ చాలా తక్కువ ఉంది. ఎక్కువ అంటే కనుక అందరికి పంచి పెడతాం, మళ్ళీ అందులో బెనిఫిట్ ఉంది కదా. సో కొంచెం బాగా సంపాదించిన తర్వాత కాంటే పంచి పెట్టుకుందాం, సరేనా? సరే సరే అబ్బా. నీదేంది నీ కథ? ఫేక్ వీడియోసా ఇప్పుడు ఒరిజినల్ వీడియోస్? అప్పటి ఇప్పుడే కదా చెప్పిన ఒరిజినల్ ఒరిజినల్ వీడియోస్ ఏం లేదు, ఫస్ట్ నీతోనే ఫోన్ చేయించేది ఇదే, నేను కాదు. ఫేక్ వీడియోస్ కింగ్ ఫీన్. ఓవర్ యాక్షన్ అన్నారు కదా, ఓవర్ యాక్షన్ దుమ్ము లేపో ఇప్పుడు. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసి సమయం వచ్చిందేమ్మా నువ్వు, నిజంగా ఇట్స్ అ టైం ఫర్ ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ చేసినాక వాళ్ళు కుక్కర్ కొట్టినట్టు కొడతారు నన్ను. ఏం కొట్టరులే, నేను ఓవర్ యాక్షన్ మానేసా. ఆ? కొంచెం నార్మల్గా నాకు ఎంత అంటే ఇప్పుడు అంటారు కదా, ఏం మాట్లాడాలో అదే మాట్లాడి సైలెంట్గా ఉంటా, చూస్తూ ఉంటా. నేను మాట్లాడాను చూడు, మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది, అందుకే వద్దునా. ఏమొచ్చేసింది? అదే నిన్న వీడియోలో చూడు లేదా అట్లా వచ్చేస్తున్నాయి కాబట్టి తగ్గించుకుంటావా? ఏది మాట్లాడాలో అదే ఇట్లా మాట్లాడి తర్వాత చెప్పండి వింటా అన్నట్టు వింటా. సరేలే, కెమెరా అయిపోయి నాకేం అట్లా ఉండవుగా, నాకేం ప్రాబ్లం లేదు. అంటే వీడియో వరకే కదా, సో వీడియోలో వరకు మాత్రమే ఇలా మంచిగా నటిస్తుందండి. బయట నాకు మీకు తప్పుతుంది, సో అది నాకు ఉంటుంది. సరే బాయ్ చెప్తురా. సరే బా, ఇదో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. మేము ఇక్కడ నుంచి ఫేక్ వీడియోస్ తీస్తాను, కింద విలేజ్ రాజా ఉందో లేదో తీసి చూసి ఓపెన్ చేయండి, సరేనా? ఎక్సెప్ట్ అంతా ఫేక్ వీడియోసే. ఎందుకంటే ఈ రోజుల్లో మనీకున్న విలువ మనుషులకు లేకుండా పోతుంది, ఓకేనా? నేను బాగా డబ్బులు సంపాదించాలి, నా పిల్లల కోసం కావచ్చు, నా కోసం కావచ్చు. సో దానికి తప్పదు. అక్క కూడా మంచి సలహా ఇచ్చింది నాకు, ఫేక్ వీడియోస్ తీస్తున్నావు వ్యూస్ కోసం అన్నది. ఎందుకంటే నా బ్రెయిన్ నుంచి అది పోవట్లా, దాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకుని ట్రై చేస్తా. ఎందుకంటే నెగిటివ్ ఒకటి మాట్లాడుతున్నారని బాధపడకూడదండి. ఆ నెగిటివ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో అనుకోవడానికి నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు నేను కూడా నెగిటివ్గా ఫీల్ నెగిటివ్ ఫీల్ అవ్వకు. నువ్వు ఓవర్ యాక్షన్ చెప్తున్నారన్నావు కదా, ఆ ఓవర్ యాక్షన్ చేసి ఇంకొంచెం డబ్బులు ఎలా ఏం చేయాలి, ఆ ఓవర్ యాక్షనే కరెక్ట్గా ఎలా చేసుకోవాలని ఆలోచించినప్పుడే నువ్వు ఉత్తమ పరిపూర్ణ ఇల్లాలు అవుతావు, సరేనా? బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బా, లవ్ యూ ఆల్. కూలర్ల దగ్గరికి పోతాను.